నమస్కారం. ఈరోజు మన తెలంగాణలో ఎవరైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అనగా రాబడి ధ్రువపత్రము అప్లై చేసుకోవాలనుకుంటే అది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే దాన్ని ఎవరు అప్లై చేసుకోవాలి, ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. అలాగే ఈ ఫామ్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి మరియు దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు క్లారిటీగా అర్థమవుతాయి. మొదట ఈ వీడియోలో స్టూడెంట్స్కి ఎవరైనా సరే స్కాలర్షిప్ కానీ స్కూల్, కాలేజ్ ఆర్ అడ్మిషన్ కొరకు మరియు ఫీ రియంబర్స్మెంట్ కొరకు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ను అప్లై చేసుకోవాలనుకునే వారు తల్లిదండ్రులు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలనేది ఇప్పుడు మీకు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఫస్ట్ ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, స్టూడెంట్ ఆధార్ కార్డు, స్టూడెంట్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఆర్ బోనఫైడ్, లేకపోతే స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి కావాలి. అలాగే రేషన్ కార్డు ఒకటి కావాలి. కరెంట్ బిల్, గ్యాస్ బిల్ నాట్ మోర్ దాన్ 3 months, 3 months కన్నా దాటి కరెంట్ బిల్ అనేది ఉండకూడదు. లేటెస్ట్ కరెంట్ బిల్ ఉండాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫాము మనకి http.miseva.telangana.gov.inలో ముందుగా చూడండి, ఇక్కడ గూగుల్కి వెళ్ళండి, టిఎస్ మీసేవ 2.0 అని క్లిక్ చేయండి. ఈ 2.0 వెల్కమ్ టు తెలంగాణ మీసేవ పోర్టల్ అని వస్తుంది కదా, ఇందులో మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి రాగానే మీకు డౌన్లోడ్స్ అప్లికేషన్ ఫామ్స్ అని ఇక్కడ ఉంటాయి. ఇందులో మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఈ మీసేవకు సంబంధించి అన్ని ఏ కేటగిరీ ఉంటుందో ఆ కేటగిరీకి సంబంధించిన ఫామ్స్ అన్ని, అప్లికేషన్ ఫామ్స్ అన్ని అందులో ఉంటాయి. సో మనది ఇన్కమ్ సర్టిఫికేట్ కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇన్కమ్ జనరల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇన్కమ్ జనరల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఈ ఫామ్ అనేది మీకు చూడండి, ఈ ఫామ్ అనేది ఎట్లా ఫిల్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మండల్ అని ఉంది. మండల్ ఇక్కడ మనం ఖైరతాబాద్ మండల్, ఫర్ సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, నాది ఖైరతాబాద్ మండల్ అయితే నేను మండల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మండల్లో ఖైరతాబాద్ అని పెట్టుకోవాలి. అలాగే డిస్టిక్ హైదరాబాద్ అయితే మీ డిస్టిక్ ఏదైతే అది పెట్టుకోండి. అలాగే మీ మండల్ ఏదైతే అది ఒకసారి చూసుకుని మీది ఎవరైతే అది పెట్టుకోవాలి. అలాగే మనం ఈరోజు డేట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికెంట్ నేమ్, ఫర్ సపోజ్ స్టూడెంట్ నేమ్ ఎవరైతే ఉందో, అంటే ఫర్ సపోజ్ నా సన్ కానీ నా డాటర్ కానీ ఇంటర్మీడియట్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ స్కాలర్షిప్ కోసం అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అప్లికెంట్ నేమ్ అంటారు వాటిని. సో స్టూడెంట్ యొక్క నేమ్ అంటే అప్లికెంట్ నేమ్ని స్టూడెంట్ నేమ్ అంటారు. సో మనకి ఎవరైతే ఉన్నారో మన డాటర్ కానీ సన్ కానీ స్కాలర్షిప్ కోసం అప్లై చేస్తే ఇక్కడ అప్లికెంట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మేల్, ఫిమేల్ ఉంది. మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ పెట్టుకుని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు మెన్షన్ చేసుకోండి. మీరు క్లియర్ కట్గా చూసుకోండి, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఎస్ఎస్సిలో ఉన్నట్టు ఆధార్ కార్డులో ఉన్నట్టు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. ఒకవేళ ఏదైనా బై మిస్టేక్ ఉంటే ఆధార్ కార్డులో కానీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో కానీ మీరు అది రెండు టాలీ అయితేనే మీకు ఏదైనా ఫర్దర్గా లోన్ రావాలన్నా, స్కాలర్షిప్లు రావాలన్నా, ఏది రావాలన్నా కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఒకేలాగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేశాను. అట్లాగే మీరు అడ్రస్, మీ ప్రజెంట్ ఉన్న అడ్రస్, మీ హౌస్ నెంబరు, మీ ఏరియా, మీ డిస్టిక్, మీ మండల్, అలాగే మీ విలేజ్, అలాగే మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసుకోండి. అలాగే మీరు ఈ ఫామ్ ఫిల్ చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అలాగే మీకు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలంటే కంపల్సరీగా రేషన్ కార్డ్ అనేది ఉండాల్సి ఉంటుంది. లేదనుకుంటే ఒకవేళ రేషన్ కార్డ్ లేకపోతే మీ ఫాదర్ యొక్క పే స్లిప్ కానీ ఏదైనా పెట్టి మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ రేషన్ కార్డు ఉంటే ఇక్కడ రేషన్ కార్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో 10 digits మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఈ ఆధార్ నెంబర్ 12 digits ఆధార్ నెంబర్ ఏదైతే, అంటే ఫర్ సపోజ్ అప్లికెంట్ అయితే అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారనుకుంటున్నారో అక్కడ మీ టోటల్ ఇన్కమ్ ఇయర్లీ
ఎంత అమౌంట్ అనేది మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూసుకుని ఇక్కడ నేనైతే 72,000 పెట్టాను. మీకు ఎంత వస్తుందో ఇన్కమ్ దాని ప్రకారం మీరు ఇక్కడ పెట్టుకోవాలి. ఈ పర్పస్ ఆఫ్ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ పర్పస్ మీద అనేది మీరు ఆలోచించుకున్నట్టయితే స్టూడెంట్స్కి అయితే మీరు ఎడ్యుకేషన్ పర్పస్ అని పెట్టాలి. అలాగే మీరు ఏదైనా లోన్స్ అలా అప్లై చేసుకోవాలనుకుంటే జనరల్ పర్పస్ అని పెట్టాలి. అందుకే నేను మీకు 2 పెట్టాను. ఇందులో మీరు ఏది స్కాలర్షిప్ కోసం అయితే ఎడ్యుకేషన్ పెట్టుకోండి. నార్మల్గా లోన్స్కి అదర్ సర్వీస్కి అయితే జనరల్ అని పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, స్టూడెంట్ అయితే స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ కావాలి, అలాగే ఫాదర్ యొక్క సిగ్నేచర్ కావాలి. ఫర్ సపోజ్ ఎవరైనా లోన్ కోసం అయితే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా, అది పెడితే సరిపోతుంది. ఈ రకంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ ఏం చేసుకోవాలనేది ఇక్కడ రాశారు. ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి ఏం కావాలి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి ఏం పెట్టుకోవాలి, ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్కి ఏం కావాలి, అలాగే పాస్పోర్ట్ సైజ్, ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకుని ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసుకున్న తర్వాత, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చూపించుకున్న తర్వాత పై తెలుపబడిన డాక్యుమెంట్స్ అన్ని ఏవి, స్టూడెంట్ యొక్క అప్లికెంట్ ఆధార్ కార్డు, ఫాదర్ ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ అది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అనేది మీకు రిసిప్ట్ ఇస్తారు. దాన్ని పట్టుకుని మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ రావడానికి 7 వర్కింగ్ డేస్ పడుతుంది. ఆ 7 వర్కింగ్ డేస్ తర్వాత వచ్చి మీరు ఆ రిసిప్ట్, మీకు ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ స్లిప్ని వారికి ఇచ్చినచో వారు ఆ స్టేటస్ని చెక్ చేస్తారు. స్టేటస్ చెక్ చేసి ఒకవేళ మీకు అప్రూవ్ అయినచో మీకు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసి ఇస్తారు. ఈ విధంగా మీరు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే ప్రొసీజర్ తెలుసుకున్నారు కదా. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. సో దట్ ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫ్యూచర్లో ఎవరికన్నా షేర్ చేసుకోవాలన్నా, ఎవరికన్నా పంపించాలన్నా ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.